హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ వర్క్ క్లాసెస్. ఇప్పటివరకు ప్లానింగ్లో మనము డెఫినేషన్ నుంచి 10th 5-year ప్లాన్ వరకు నేర్చుకున్నాము. ఈ సెషన్లో 11th 12th 5-year ప్లాన్స్, అచీవ్మెంట్స్ అండ్ క్రిటిసిజం ఆఫ్ ఫైనాన్షియల్ ప్లాన్స్ గురించి చూసుకుందాము. లెట్స్ బిగిన్ విత్ సెషన్ 11th 5-year ప్లాన్. ఎప్పుడు స్టార్ట్ అయింది 11th 5-year ప్లాన్? 11th 5-year ప్లాన్ అరౌండ్ ఎప్పుడు 2007 నుంచి 2012 వరకు జరిగింది. అండ్ ఇట్స్ టార్గెట్ గ్రోత్ 9% అండ్ యాక్చువల్ గ్రోత్ ఎంత అచీవ్ అయ్యామో 8%. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 11th 5-year ప్లాన్? ఇట్స్ టువర్డ్స్ ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్ని మనం అచీవ్ చేయాలి. ఇది థీమ్. బట్ 2008లో గ్లోబల్ క్రైసిస్ వచ్చింది. ఈ గ్లోబల్ క్రైసిస్ ఎక్కడ ఆరిజినేట్ అయ్యింది అన్నప్పుడు ఇట్స్ ఆరిజినేటెడ్ ఎక్కడండి? యుఎస్లో ఆరిజినేట్ అయ్యింది. అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఏమైంది గ్లోబల్ క్రైసిస్లో అని అంటే, దిస్ గ్లోబల్ క్రైసిస్ నోన్ యాజ్ గ్రేట్ డిప్రెషన్, అంటే గ్రేట్ రిసెషన్ అంటారు. గ్రేట్ రిసెషన్ పీరియడ్ అంటారు అన్నమాట. ఓకే, గ్రేట్ రిసెషన్ అంటారు. ఇట్ ఈస్ ఏ సివియర్ వరల్డ్ వైడ్ ఎకనామిక్ డౌన్ టర్న్ దట్ ఆరిజినేటెడ్ ఇన్ ద యుఎస్ఏ డ్యూ టు ద కొలాప్స్ ఆఫ్ housing market and subsequent failure of major financial institutions. Okay, major financial institutions. సో ఇది మన గ్లోబల్ క్రైసిస్. కానీ 2007 అండ్ 8కి వచ్చేసరికి మన ఇండియాలో మ్యాక్సిమం గ్రోత్ రేట్ ఉంది. అదేంటి? ఒకవైపు గ్లోబల్ క్రైసిస్ ఉంది, ఓకేనా, వరల్డ్ వైడ్లో ఉంది. మన ఇండియాలో మాత్రం ఈ ఇయర్లో మ్యాక్సిమం గ్రోత్ రేట్ వచ్చింది. ఎలా అనంటే, ఎందుకు అనంటే అప్పటి మన గవర్నర్ వైవి రెడ్డి గారు ఆయన సంస్కరణల వల్ల, ఆయన సంస్కరణ వల్ల మనకి అంత ఇంపాక్ట్ పడలేదు ఈ గ్లోబల్ క్రైసిస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైవి రెడ్డి సార్ ఏం చేశారు అనంటే, ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేశారు అన్నప్పుడు, డాక్టర్ వైవి రెడ్డి సార్ 2007-8 ఆర్థిక సంక్షోభం సమయంలో భారతదేశ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహించారు. సో ఆయన సంప్రదాయవాద ప్రతిచక్రీయ మరియు ముందు జాగ్రత్త విధానాలను అమలు చేయడం, అధిక పరపతి రుణాలను పరిమితం చేశారు. సో దీనివల్ల ఏమైంది? ప్రపంచ పతనం యొక్క ఈ ప్రాబ్లం నుండి మనం భారతదేశాన్ని రక్షించుకోగలిగాము. ఓకేనా, దట్స్ వై 2007 అండ్ 8లో మ్యాక్సిమం గ్రోత్ రేట్ ఉంది. బికాస్ ఆఫ్ మ్యాక్సిమం గ్రోత్ రేట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గుడ్ అగ్రికల్చర్ గ్రోత్ అండ్ సర్వీసెస్ ఆల్సో పీక్లో ఉండడం, మన సర్వీస్ సెక్టర్ కూడా పీక్లో ఉండడం, అగ్రికల్చర్ సెక్టర్ గ్రోత్ ఎక్కువగా ఉండడం, మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ ఉండడం వల్ల మనకు మ్యాక్సిమం గ్రోత్ రేట్ వచ్చింది, ఈవెన్ దో గ్లోబల్ క్రైసిస్ ఉన్నా కానీ. ఓకేనా, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? ఏమేమి ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నాము 11th 5-year ప్లాన్లో అన్నప్పుడు, టు ఇంక్రీజ్ ఓవరాల్ జీడిపి గ్రోత్ ఫ్రమ్ 8 నుంచి 10 వరకు ఇంక్రీజ్ అవ్వాలి. అగ్రికల్చర్ సెక్టార్ గ్రోత్ కూడా 4% ఇంక్రీజ్ అవ్వాలి. రియల్ వేజ్ రేట్ ఫర్ అన్స్కిల్డ్ వర్కర్స్ అరౌండ్ 20% వరకు మనం ఇంక్రీజ్ చేసుకోవాలి అని పెట్టుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ లిటరసీ రేట్ ఆఫ్ పర్సన్. ఓకేనా, ఎవరైతే గ్రేటర్ దెన్ 7 years వరకు మనము 85% అచీవ్ అవ్వాలి. సెక్స్ రేషియో ఫర్ 0 నుండి 6 years బిట్వీన్లో ఉన్న వాళ్ళు, ఆ సెక్స్ రేషియోలో 935/2011-12 సంవత్సరానికి 935 ఉండాలి. అలాగే 2016-17 సంవత్సరానికి 950 ఉండాలి. ఓకేనా, సో సెక్స్ రేషియో ఫర్ 0 to 6 years 935/2011 and 12 అండ్ 955 ఎప్పుడు 2016-17 ఆ టైంలో సెక్స్ రేషియో ఇంత పెట్టుకున్నాం అన్నమాట. నెక్స్ట్ లిటరసీ రేట్ ఎంత పెట్టుకున్నాము? 85% వరకు ఇంక్రీజ్ అవ్వాలని. అలాంగ్ విత్ ఫారెస్ట్ కవరేజ్ ఎంతవరకు? 5% ఇంక్రీజ్ అవ్వాలని. నెక్స్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ బై 20% విత్ 2016-17 ఆ టైంకి. ఓకేనా, ఎనర్జీ ఎఫిషియన్సీ గ్రో అవ్వాలని అరౌండ్ 20%. ఫారెస్ట్ కవరేజ్ బై ఇప్పుడు ఈ టైంలో 2016-2017 వరకు 5% ఉండాలని, ఇవన్నీ మనము పెట్టుకున్నాము, ఇంత ఇంక్రీజ్ పెట్టుకోవాలని. దెన్ మనం ఏం రెడ్యూస్ చేయాలి?
ఏం రిడక్షన్ చేయాలి అని అన్నప్పుడు టోటల్ ఫర్టిలిటీ రేట్ 22.1%కి రెడ్యూస్ చేయాలి. ఇన్ఫాంట్ మొటాలిటీ రేట్ 28కి మనం రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ డ్రాప్ అవుట్ రేట్స్, స్కూలింగ్లో డ్రాప్ అవుట్ రేట్స్ ఉంటారు కదా, ఆ డ్రాప్ అవుట్ రేట్స్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్ చిల్డ్రన్ ఫ్రమ్ 52 ఉండే దానికి మనం 20% చేయాలి బై 2011-12 సంవత్సరానికి. నెక్స్ట్ మాల్ న్యూట్రిషన్ ఇన్ 0 to 3 years చిల్డ్రన్స్ హాఫ్ ఆఫ్ ద ప్రజెంట్ లెవెల్. సో మాల్ న్యూట్రిషన్ని తగ్గించాలి. ఎనిమియాతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ రేషియో కూడా మనము 50%కి తగ్గించాలి. ఎందులో అమాంగ్ గర్ల్స్లో ఎనిమిక్ ఇష్యూ ఉంటుంది. ఓకేనా. సో ఎనిమియా అమాంగ్ గర్ల్స్ బై 50% రెడ్యూస్ చేయాలి. మాల్ న్యూట్రిషన్ 0 to 3 years ఆఫ్ చిల్డ్రన్స్లో హాఫ్ ఆఫ్ ది లెవెల్కి తీసుకురావాలి. నెక్స్ట్ డ్రాప్ అవుట్ రేట్స్ ఆఫ్ ఎలిమెంటరీ స్కూల్ చిల్డ్రన్ ఫ్రమ్ 52.5% ఉన్నారు. సో 2003 నుంచి 04 వరకు 20%. అంటే ఏంటి, 52.5% ఎప్పటి వరకు ఉన్నారు, 2003 4కు ఉన్నారు. ఓకేనా. 20% వరకు మనం ఎప్పుడు తగ్గించాలి, అరౌండ్ 2011 నుంచి 12 వరకు తగ్గించాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ అన్నప్పుడు ఇన్ 11th 5-year ప్లాన్ క్రియేట్ 70 million న్యూ వర్కర్ ఆపర్చునిటీస్. ఓకేనా. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ చేయాలి. నెక్స్ట్ అట్లీస్ట్ 33% ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ బెనిఫిషియరీస్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్ చిల్డ్రన్స్ రీచ్ అవ్వాలి. నెక్స్ట్ ఆల్ వెదర్ రోడ్ కనెక్టివిటీ ఇంక్రీజెస్ విత్ పాపులేషన్ 1000 ఆర్ అబోవ్ బై 2029 వరకు ఎండ్ చేయాలి. నెక్స్ట్ కనెక్టివిటీ ఎవ్రీ విలేజ్. ఓకేనా. విలేజ్తో కనెక్టివిటీ ఉండాలి. కనెక్టివిటీ ఎవ్రీ విలేజ్తో టెలిఫోన్ బై 2007. నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు ఆల్ విలేజెస్ బై 2012. నెక్స్ట్ అటైన్ WHO, ఇట్ మీన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఇన్ ఆల్ మేజర్ సిటీస్ by 2011 to 12. These are the main objectives and what are the reduction and where we have to increase అనేది 11th 5-year ప్లాన్ మనకు తెలుస్తుంది. దట్స్ వై థీమ్ ఏముందమ్మా, టువర్డ్స్ ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ 11th 5-year ప్లాన్. నెక్స్ట్ మూవ్ టువర్డ్స్ 12th 5-year ప్లాన్. ఎప్పుడు స్టార్ట్ అయింది, 2010. ఓకేనా. ఎప్పుడు ఎండ్ అవ్వాలి ఇది మనకి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి, ఈ టైం వరకు పెట్టుకున్నాము. సో సి టార్గెట్ గ్రోత్ ఆఫ్ 12th 5-year ప్లాన్. టార్గెట్ గ్రోత్ ఆఫ్ 12th 5-year ప్లాన్ వచ్చేసి మనకి 8.2. యాక్చువల్ గ్రోత్ వచ్చేసి ఎప్పుడుంది, యాక్చువల్ గ్రోత్ ఎంత అయ్యింది మనకి 6.9. ఓకే. సో టార్గెట్ గ్రోత్ నుంచి మనకి యాక్చువల్గా వచ్చిన గ్రోత్ కొంచెం మనకి రిడక్షన్ అయ్యింది, రైట్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 12th 5-year ప్లాన్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 12th 5-year ప్లాన్ అన్నప్పుడు ఫాస్టర్, మోర్ ఇంక్లూజివ్, అది 11th కూడా ఉంది. ఓకేనా. కానీ ఇక్కడ మనకి ఏముంది, సస్టైనబుల్ గ్రోత్. ఇది సస్టైనబుల్ గ్రోత్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 2012 నుంచి. ఓకేనా. ఇది 12th 5-year ప్లాన్ మనకి 2012 నుండి 2017 వరకు, ఈ 5 yearsకి. ఓకేనా. బట్ నేను ఒక విషయం చెప్తాను, 2012 నుంచి 2017 వరకు అన్నప్పుడు మనకి ఇక్కడ 2015లో మనకి నీతి ఆయోగ్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఓకేనా. సో 12th 5-year ప్లాన్ 2012 నుంచి 2017 వరకు టార్గెట్ గ్రోత్ ఎంత పెట్టుకున్నాము, 8.2 పెట్టుకున్నాము. బట్ యాక్చువల్ గ్రోత్ అనేది కొంచెం మనం అంత అచీవ్ కాలేదు, లిటిల్ బిట్ డిక్రీజ్ అయిపోయింది. ఫాస్టర్, మోర్ ఎక్స్క్లూజివ్ అక్కడ ఉంది, కానీ ఇక్కడ ప్లస్ ఏమైంది, సస్టైనబుల్ గ్రోత్ కూడా ఉండాలి అని. 4% అగ్రికల్చర్ గ్రోత్ మనం పెట్టుకోవాలి అండ్ రిడ్యూస్ ద పోవర్టీ బై 10%. ఈ ఇయర్ వరకు మనము 10% పేదరిక నిర్మూలన అనేది జరగాలి అని అన్నారు. నోట్ లాస్ట్ ప్లాన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ఓకేనా. లాస్ట్ ప్లాన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఇస్
12th 5-year ప్లాన్. ఎందుకు అనంటే 2015లో మనకు నీతి ఆయోగ్ అనేది రీప్లేస్ చేశాము. ఓకే, రీప్లేస్ చేశాము. సో లెట్స్ మనం ఏం చేద్దాం ఇప్పుడు, సమ్మరీ అంటే ఇవన్నీ 11th 12th వీటి సమ్మరీ మనము ఇన్ఫోగ్రాఫిక్లో చూద్దాము. కానీ ఏంటి అసలు ఏం అచీవ్ చేసాము, ఇన్ని 5 years ప్లాన్స్ అన్నీ చదువుకున్నాం కదా ఫస్ట్ నుంచి 12th దాకా, అసలు ఏం అచీవ్ చేసాము, క్రిటిక్స్ మనకి ఏమొచ్చాయి, క్రిటిసిజం ఏమొచ్చింది చూద్దాం. లెట్స్ అచీవ్మెంట్స్ ఏం చూసుకుందాం అంటే, అచీవ్మెంట్స్లో మెయిన్గా ఫోకస్ చేసిన ఈ పాయింట్స్ మెయిన్స్కి రాయండి, ఎనఫ్ మెయిన్స్కి. ఓకే, సో ఇంక్రీజ్ ఇన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, రైట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, గ్రాస్ స్థూలంగా మనకి అభివృద్ధి జరిగింది. ఓకేనా, నెక్స్ట్ తలసరి ఆదాయం పెరిగింది, సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి, ఇంప్రూవ్మెంట్ ఇన్ సోషల్ ఇండికేటర్స్, రైట్, ఇంప్రూవ్మెంట్ ఇన్ సోషల్ ఇండికేటర్స్, ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా పెరిగింది సెకండ్ 5-year ప్లాన్లో. నెక్స్ట్ సెల్ఫ్ సఫిషియన్సీ, ప్రతి ఒక్క FIPలో మనం చూసుకున్నాము, సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఆల్ బేసిక్ అండ్ ద క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్ అండ్ ద కన్జ్యూమర్ గుడ్ ఇండస్ట్రీలో మనం సెల్ఫ్ సఫిషియన్సీ చూసుకున్నాము. నెక్స్ట్ డెవలప్మెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్, రైట్, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇరిగేషన్స్, ఇవన్నీ మనము 6th FIPలో చూసుకున్నాం, రైట్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రైట్. సో మనం ఇవన్నీ అచీవ్మెంట్ చేసుకున్నాము దేనివల్ల, 5-year ప్లాన్ వల్ల. ఓకే, నెక్స్ట్ క్రిటిక్స్ ఏమన్నారు, అసలు ఏమన్నారు 5-year ప్లాన్ గురించి అని అంటే, ఇట్స్ ఏ ఫెయిల్యూర్ టు ఎలిమినేట్ పోవర్టీ, పేదరికం అనేది మనము కంప్లీట్గా రిమూవ్ చేయలేకపోయాము అనేది వాళ్ళ వాదన. నెక్స్ట్ జెండర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు ఉండడం. ఓకే, ఎంప్లాయ్మెంట్ అనేది అందరికీ 100% రీచ్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి చాలా జరిగాయి. ఓకేనా, చాలా ల్యాండ్ రిఫార్మ్స్ జరగడం, టెనెట్ రిఫార్మ్స్ జరగడం జరిగింది. నెక్స్ట్ గ్రోత్ బ్లాక్ మనీ అంటే, గ్రోత్ ఆఫ్ బ్లాక్ మనీ అంటే ఏంటిది, బ్లాక్ మనీ ఇంక్రీజ్ అవ్వడం. ఓకేనా, సో బ్లాక్ మనీ ఇంక్రీజ్ అయిపోతే ఏంటిది, మనకి డిఫాల్ట్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రోత్, కొంతమంది దగ్గరే వృద్ధి చెందడం, కొంతమంది అధిక ధనవంతులు అవ్వడం, మిగతా వాళ్ళ దగ్గర ఇన్ఈక్వాలిటీస్ రావటం. ఓకేనా, నెక్స్ట్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ, ఎడ్యుకేషన్ అనేది ఉంది కానీ అంత క్వాలిటీ లేదు అని. నెక్స్ట్ సెంట్రలైజ్డ్ నేచర్ ఆఫ్ ప్లాన్స్ ఫర్ ప్రోగ్రామ్ డ్రివెన్ బై రాదర్ దన్ ద డిమాండ్ డ్రివెన్, సెంట్రలైజ్డ్లోనే అంతా జరిగేది. ఓకేనా, సో దీస్ ఆర్ ద క్రిటిసిజం ఆఫ్ FIP. ఈ పాయింట్స్ చాలు మన ఎగ్జామినేషన్ గురించి. ఓకేనా, సో లెట్స్ మూవ్. What is the summary of 11th 12th 5-year plans and what is achievements and what is critics of 5-year plan. Okay na, so first ఏంటి, see between 2007 and 2017 India transition to the its final 2 5-year plans, that is 11th and 12th, and the balance in the rapid economic growth with the social inclusion, environmental sustainability before the planning commission was replaced by Niti Aayog, right. Next evaluation of themes అంటే మీకు తెలుసు 11thలో మనం ఇంక్లూజివ్ గ్రోత్ పెట్టుకున్నాము. ఓకేనా, ఈ టార్గెట్ ఎంత మనం పెట్టుకున్నాము, ఎంత రీచ్ అయ్యాము అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా అంతే 12 and 2017. సో నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ అ కోర్ పిల్లర్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేసుకున్నాం, మేజర్ డెవలప్మెంట్స్ అంటే GDP ఇంక్రీజ్ అవ్వడం, పర్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అక్రాస్ ద సెక్టర్స్ అవ్వడం. ఓకేనా, నెక్స్ట్ సోషల్ ఎన్విరాన్మెంటల్ టార్గెట్స్ ఏమేమి జరిగాయి, 85% లిటరసీ రేట్ మనము అచీవ్ చేయాలి, అండ్ ఇంక్రీజింగ్ ఫారెస్ట్ కవర్ బై 5%. ఇవన్నీ మనము ఈ ఇయర్లో ఈ ప్లానింగ్లో అచీవ్మెంట్స్ ఉండాలి అని అన్నాము. నెక్స్ట్ క్రిటిక్స్ అంటే ఏంటిది, ఫెయిలింగ్ ఆఫ్ టు ఎలిమినేట్ పోవర్టీ. ఓకేనా, సో ఇట్ ఈస్ ఎ సెంట్రలైజ్డ్ ప్రోగ్రామ్ డ్రివెన్డ్ అని చెప్పడం జరిగింది బై క్రిటిక్స్. సో దిస్ ఈజ్ అబౌట్ 11th 12th 5-year plans along with achievements and criticism of 5-year plan. Thank you.